తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కేటగిరీ ఆర్థిక శక్తిగా గుర్తించింది ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. రుణాలను తిరిగి చెల్లించే స్తోమతను పరిగణలోనికి తీసుకొని గ్రేడింగ్ ఇచ్చిన ఇక్రా పన్నుల ద్వారా రాష్ట్రంలో ఆదాయం మెరుగ్గా ఉందని తెలిపింది. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఇక్రా మైనస్ రేటింగ్ ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మెరుగైన స్థానంలోకి వెళ్ళింది. తెలుగు రాష్ట్రాలు రేటింగ్స్ లో పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ప్రపంచ బ్యాంక్ ఇటీవల నివేదిక ఇచ్చింది. తాజాగా ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలంగాణకు A1 కేటగిరీ ఆర్థిక శక్తి రాష్ట్రంగా రేటింగ్ ఇచ్చింది. రుణాలు చెల్లించే స్థోమత, ప్రభుత్వ విధానాలని దృష్టిలో పెట్టుకుని ఇక్రా సంస్థ ఈ రేటింగ్లను ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందే సందర్భంలో తిరిగి వాటిని చెల్లించే స్థోమత కలిగిన ఆర్థిక వ్యవహారాల సామర్థ్యాన్ని లెక్కకట్టింది ఇక్రా. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేటింగ్లో తెలంగాణ మైనస్ నుంచి ప్లస్కు వచ్చింది. దేశంలోని చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని అధ్యయనం చేసిన ఇక్రా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని నివేదికలో తెలిపింది. ఏపీని మైనస్ కేటగిరీలో చేర్చింది. పన్నుల ద్వారా తెలంగాణలో ఆదాయం మెరుగవుతుందని వివరించింది. దేశ తలసరి ఆదాయం 74,380 రూపాయలు కాగా తెలంగాణ తలసరి ఆదాయం 95,361 అని ఇక్రా ప్రకటించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయంలో రుణం వాటా చాలా తక్కువని తేల్చింది. నీటిపారుదల ప్రాజెక్టుకు నిధులు ఖర్చు చేయడం వల్ల వ్యవసాయ రంగ పరిస్థితి మెరుగవుతుందని ఇక్రా అభిప్రాయపడింది. టీఎస్ ఐపాస్ చట్టం పెట్టుబడులను విపరీతంగా ఆకర్షిస్తుందని, ప్రాజెక్టుల వల్ల వ్యవసాయ రంగం మెరుగవుతుందని ఇక్రా అభిప్రాయపడింది. ఇక్రా రేటింగ్ వల్ల తెలంగాణకు ఉన్న రుణాలపై కూడా వడ్డీ భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇక్రా రేటింగ్ను ప్రామాణికంగా తీసుకుని చాలా మంది పారిశ్రామికవేత్తలు భారీ పెట్టుబడులకు వస్తారని నిపుణులు చెబుతున్నారు.